ఆశతో కాదు ఆశయంతో ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఏలేటి పద్మా వెంకట్ రామ్రెడ్డి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఏలేటి పద్మా వెంకట్ రామ్రెడ్డి గ్రామస్తులు తను ఒకసారి అవకాశం ఇవ్వాలని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని, గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను 2001వ సంవత్సరంలో నన్ను గెలిపించారు మరియు 2006 కూడా పట్టం కట్టారు. సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, గ్రామస్తులకు తమపై నమ్మకం ఉందని అన్నారు. తర్వాత ఎలక్షన్లో రిజర్వేషన్ రానందున అవకాశం రాలేదు. ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలించడంతో ఈసారి కూడా చించోలి సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నానని, ఇప్పుడు కూడా గ్రామస్తులు అవకాశం ఇచ్చి ఆశతో కాదు ఆశయంతో ముందుకు వస్తున్నానని ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని అన్నారు. గతంలో అవకాశం ఉన్నప్పుడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, ఇకపై కూడా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. గ్రామస్తులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. చించోలి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. గతంలో నా భార్య ఏలేటి పద్మ గారిని 2001లో 2006లో వరుసగా గెలిపించినందుకు ఆ కాలంలో 10 సంవత్సరాల కాలంలో సిమెంట్ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, 3 వ్యవసాయ పానాదులు కానీ అన్ని అభివృద్ధులు చాలా చేశాము. ఇప్పుడు మళ్ళీ మా ఏలేటి పద్మను సర్పంచ్గా గెలిపిస్తే రాబో రోజులలో ఊర్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా చదువుకునే పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడుతుంది. అట్లాగే మాకున్న యాగరపల్లి పానది కానీ, చిలక పానది కానీ, లొద్దల పానది కానీ అన్నింటినీ కూడా సీసీ రోడ్లుగా మారుస్తాం. మాకు గ్రామానికి అత్యంత ప్రాధాన్యమైన ఆర్ఎఫ్ కెనాల్ ప్రాణప్రదాయని కనుక దాన్ని కెనాల్లో వెడల్పు చేసి సిమెంట్ సీసీ లైనింగ్ చేసి చివరి భూముల వరకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తాము. దాంతోపాటు ఏ అవసరం ఉన్నా మీ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉంటూ మీకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అందుకే దయచేసి మరొకసారి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఏలేటి పద్మ అనే నేను గతంలో 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాను. చాలా అభివృద్ధి పనులు చేశాను. మళ్ళీ ఒకసారి ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను. అభివృద్ధి పనులు చేస్తానని గ్రామ ప్రజలను మళ్ళీ ఒకసారి గెలిపించమని వేడుకుంటున్నాను.